రుణమాఫీ పూర్తయిన రైతులకు తిరిగి పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బ్యాంక్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ వద్ద రైతులతో కలిసి అఖిలపక్ష నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల లోపు రుణమాఫీ అయిన రైతులకు తిరిగి రుణాలు ఇవ్వకుండా సివిల్ స్కోర్ ఉన్న రైతులకు మాత్రమే రుణాలు ఇస్తామని బ్యాంక్ మేనేజర్ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పంట రుణాలే కాకుండా ఇతర రుణాలను కూడా చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కెనరా బ్యాంక్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కెనరా బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు అందే విధంగా చూడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వల్లనే నాకు ఫస్ట్ విడత రాలే, 4వ విడత రుణమాఫీ వచ్చింది. నేను 6,600 చిల్లర కట్టినాక కూడా నీకు సివిల్ ఉండాలి, ప్రతి రైతుకు సివిల్ ఉండాలి, సివిల్ ఉంటేనే మేము రుణమాఫీ డబ్బులు వేస్తాము, లేకపోతే వేయమని ప్రతి రైతులను ఇబ్బంది పెడుతుండు. రైతు అనేది సివిల్ అనేది చూడొద్దు. ఇంతకుముందున్న ఇప్పుడు 40, 45, 50 ఏళ్ళ నుంచి కూడా కెనరా బ్యాంక్ ఉన్నది. మేము పుట్టక ముందు నుంచి కూడా ఇప్పుడు కూడా మా భూమి పాస్బుక్లు కానీ టైటిల్ కానీ మేము బ్యాంకులో పెడుతున్నాం. ఏ రైతు కానీ సివిల్ అనేది ఉండదు, సివిల్ చూడొద్దు, ఉండొద్దు. సివిల్ వాళ్ళు రోజు పని చేసుకుంటారా, పని చేసుకోరు. ఏదైనా బిజినెస్, కిరాణా షాపు, పాలదండ వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకు సివిల్ ఉంటుంది, రైతులకు మాత్రం సివిల్ ఉండదు. సివిల్ చూడకుండా ప్రతి రైతుకు రుణమాఫీ కానీ, రైతు బంధువులు కానీ, గోల్డ్ లోను అవి ఇవి అనుకుంటా మేనేజర్ వల్లనే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాకుండా పై ఆఫీసరు మేనేజర్ మీద చర్యలు తీసుకొని ప్రతి రైతుకు రుణమాఫీ రావాలని కోరుతున్నాను. మాసేపేట మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ నందు రైతులకు సంబంధించిన రుణమాఫీ పైసలు ఇంతవరకు కొందరికి పడలేవు. మరియు అదేవిధంగా రైతు బంధు సాయం కింద పడ్డ పైసలు గోల్డ్ లోను మిత్తి పైసల కిందకి పట్టుకుంటున్నారు. ఈ పైసలు వెంటనే రైతులకు ఆ విధంగా రైతు పెట్టుబడి సాయం కింద వచ్చిన పైసలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా పెన్షన్ పైసలలో 6 నెలల పైసలు వేరే వారికి ఇవ్వడం జరిగింది. బ్యాంకులో ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులకు క్రాప్ లోన్లకు ఎలాంటి సిబిల్ అవసరం లేదు, అలా అయినా అని సామాన్య రైతులకు లోన్లు ఇవ్వడం లేదు. సామాన్య రైతు కుటుంబాలకు వెంటనే లోన్లు ఇవ్వాలని చెప్పి మాసేపేట కెనరా బ్యాంకులో రైతు రుణమాఫీ అయినా కానీ రైతులకు రుణమాఫీ ఇవ్వడంలో మాసేపేట బ్యాంక్ మేనేజర్ గారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతులను. అలాగే సిబిల్ అనేది రైతు మెయింటైన్ చేస్తాడు, చేయకపోవచ్చు. కానీ మాసేపేట బ్యాంక్లో కెనరా బ్యాంక్లో సిబిల్ ఉంటేనే నేను లోన్ ఇస్తా అని చెప్పి కొత్తగా ఒక రూల్ పెడుతున్నాడు. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. అలాగే ఇంకా రైతులకు రుణమాఫీ అయినా కానీ వేరే లోన్లు చూపించి వేరే పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు ఇవన్నీ చూపించుకుంటూ లోన్ ఇవ్వడంలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. వేరే బ్యాంకులు ఏవి కూడా రైతులను సిబిల్ అడగవు. ఎందుకంటే రైతు తన భూమిని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్కడ కూడా సిబిల్ రైతును అడగరు. ఒక మాసేపేట కెనరా బ్యాంకులోనే రైతులను సిబిల్ అడుగుతూ రుణమాఫీ ఇవ్వడానికి జాప్యం చేస్తూ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీనిపై అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.